మే 13న దేశవ్యాప్తంగా జరుగు 18వ లోక్సభ ఎన్నికల్లో కార్మిక ప్రజా వ్యతిరేక మతోన్మాద బీజేపీని ఓడించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు కార్మికుల కర్తవ్యం అనే అంశంపై సదస్సు సిఐటియు జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ బీజేపీ 2014లో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం హక్కులపై దాడి పెరిగిందని, పోరాడి సాధించిన 44 కేంద్ర కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసిందని, 4 లేబర్ కోడ్లను ఈ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకువచ్చిందని తెలిపారు. నరేంద్ర మోడీని గద్దెదించాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులు, పేద వ్యవసాయ కార్మికులు, రైతాంగం వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఇవాళ భారతదేశంలో ఈ కార్పొరేట్ మతోన్మాద శక్తుల్ని ఓడించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు 3 దశలుగా ఎన్నికలు జరిగినాయి. మొదటి 2 దశల్లో జరిగినట్టు ఎన్నికల్లో ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇక మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో గెలము, ఎందుకంటే మా మొత్తం మిత్రపక్షం అంతా కూడా 400 స్థానాలు వస్తాయి, మా ఒక్కడికే 370 స్థానాలు వస్తాయంటే ప్రభుత్వం ఇవాళ ఎక్కడ ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ దేశంలో ప్రధానమైనటువంటి ముఖ్యమైన సమస్యలు ఇవాళ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, అధిక ధరల సమస్య అనేటువంటి తీవ్రంగా ఉంది, కనీస వేతనాల సమస్య అనేటువంటి తీవ్రంగా ఉంది. అట్లానే ఈ సమస్యను పరిష్కరించకుండా కేవలం మతం పేరు మీద, దేవుడి పేరు మీద ఓటు నడుపుకుంటే ప్రజలు సిద్ధంగా లేరు అనేటువంటి విషయం అర్థమైపోయిన తర్వాత ఇవాళ డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే ఇవాళ ఈ మత విషయాలను చొప్పించేసి, అంటే మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మన లౌకిక స్వభావానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి మాట్లాడుతున్నటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.